కన్యారాశి వారికి 12, 13, 14 తేదీల్లో ఈ సమస్య రాబోతుంది. ఇలా చేసి తప్పించుకోండి. లేదంటే గనక ఈ సమస్య వల్ల చాలా సఫర్ అయిపోతారు. అలానే కాకుండా మీకు ఈ 3 రోజులు కూడా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కన్యారాశి వారికి అండి ఏంటంటే భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట. ఏదో ఒక సమస్య ఏంటంటే వీరి లైఫ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఈరోజు సుఖంగా ఉన్నామా, ఈరోజు సుఖంగా తిన్నామా, ఇంకా అమ్మ రోజు గడిచిపోయింది అన్నట్టుగా ఉండదు. ఏదో ఒక సమస్య వల్ల ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అంత బాగానే సర్దు మరిగింది, ఇంకా ఏ సమస్యలు లేవనుకుంటాం కదా, అప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుందన్నమాట. సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. కొన్ని సమస్యలు ఏంటంటే మనసులోనే దాచుకుని ఎవ్వరికి చెప్పుకోకుండా అంటే బాధపడిపోతూ ఉంటారు. కన్యా రాశి వారు ఏంటంటే కనుకనండి మంచి గుణగణాలను కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఎవరికి కూడా ఏం హాని కలిగించరు. కాకపోతే భగవంతుడు ఏంటంటే ఒక్కొక్కసారి వీరిని పరీక్షిస్తూ ఉంటాడు. ధనమున్నా ఏదున్నా కానీ వీరికి ఏంటంటే సమస్యలు ఒకటి తీరగానే ఒక సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక ప్రాబ్లంలో ఎప్పుడు వీరుంటూ ఉంటారని చెప్పొచ్చు. అంటే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇదేంటంటే కనుక మనం కావాలని ఎవ్వరు కొని తెచ్చుకోరు. గ్రహస్థితుల మార్పుల వల్ల, చేర్పుల వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని సమస్యలు పోతూ ఉంటాయి. కానీ వాటిని ఏంటంటే మనం సీరియస్గా తీసుకోకూడదు. కొన్నిటికి కొన్ని పరిహారాలు ఉంటాయి. అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక నరదిష్టి వల్ల కూడా జరుగుతూ ఉంటుందండి. అంటే నరదిష్టి వల్ల ఎలా అంటే మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటామన్నమాట. నరదిష్టి పోవాలంటే మనం ఏంటంటే చివరిలో పరిహారం అనేది చెప్పుకుందామండి. అలానే కాకుండా వీడియోని మీరు పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక కన్యా రాశి వారి గురించి అండి గుర్తుపెట్టుకోండి. కన్యా రాశి వారి గుణగణాలు చాలా మంచి గుణగణాలు అండి. చాలా మంచి వ్యక్తులు అనమాట. ఎవ్వరికి కూడా ఏంటంటే వీళ్ళు హాని కలిగించారండి. వీరి జీవితం ఏంటో, వీరి లైఫ్ ఏంటో అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అంటే ఒకరు బ్రతుకుతుంటే చూసి ఓర్వలేకపోవటం, ఒకరు బాగుపడితే అంటే చూసి ఏంటంటే కనుక కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం ఇలా కాదు. ఇంకా ఈ కన్యా రాశి వారు ఎదుగుతుంటే చాలామంది కూడా ఎదగనివ్వకుండా చేయటం, వారికి ఇబ్బంది కలిగించేలాగా చేయటం. కొంచెం ఏంటంటే కనుక వారు బాగుంటే అంటే కొంతమంది ఏంటంటే కనుక ఏడవటం, వారు చెడిపోతే కొంతమంది నవ్వటం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వీరి చుట్టుపక్కలే ఉంటారు, శత్రువులు ఎక్కడో ఏముండరు. వీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటారనమాట. కానీ కన్యారాశి వారు అలా కాదండి. ఎవరైనా ఎక్కడైనా పోయినా పట్టించుకోరు. ఎవరిది లైఫ్ వాళ్ళది, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకునే గుణం అనమాట ఈ కన్యారాశి వారిది. కానీ కన్యారాశి వారు ఏంటంటే కనుక ఇతరులోని ప్రతిభను ఏంటంటే కనుక గుర్తిస్తారు. కానీ వీరిలో సొంతంగా ఉండే టాలెంట్ మాత్రం వీళ్ళు అసలు అనగదొక్కుంటారండి. ఒక రకంగా ఏంటంటే చాలా వరకు కూడా గుర్తించుకోరు. పనుల్లో చాలా బిజీ అయిపోతూ ఉంటారు. కష్టం బాగా చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అందరితో బాగా మాట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ అనేది బాగుంటుంది, బంధువర్గం బాగుంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ అనేది బాగుంటుంది. ఎంత సపోర్ట్ ఉన్నా కానీ వీరి యొక్క పర్సనల్ విషయాలను అంటే బయటికి చెప్పకపోవటమే మంచిదండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల కొంచెం ఇబ్బంది అనేది కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఒక పర్సనల్ విషయం ఒక వ్యక్తికి చెప్పినా, అంటే మీ ఫ్రెండ్స్కి చెప్పినా అదేంటంటే అందరికీ తెలిసిపోతుందన్నమాట. మీరేంటంటే చెప్పుకోవాలని ఏం చెప్పరు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే అందరికీ తెలిసిపోతుంది. చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా. కాబట్టి పర్సనల్ విషయాలను అస్సలు కూడా మీరు పంచుకోకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ 3 రోజులండి మీకైతే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే అనారోగ్య సమస్య ఖచ్చితంగా వస్తుందండి. అనారోగ్యం వల్ల ఏంటంటే చాలా సఫర్ అయిపోతారనమాట. అనారోగ్యం ఇదే వస్తుంది, ఇలానే వస్తుందని మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా అనారోగ్య సమస్య అయితే వస్తుంది. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే తగు జాగ్రత్తలు మీ చేతిలోనే ఉంటాయన్నమాట తీసుకునేవి. అంటే ఎలా అంటే కొంచెం ఆలోచన పక్కన పెట్టండి, ఎక్కువగా ఆలోచించకండి. ఈ కన్యా రాశి వారికి చాలా ఆలోచన ఉంటుందన్నమాట. చిన్న విషయాన్ని ఏంటంటే భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అలా చూడకండి. ఏది జరిగినా మీ మంచికి అనుకోండి. చెడైతే ఇక్కడ ఏమీ లేదండి. అనారోగ్యం అంటే తీవ్రమైన ఇబ్బంది అండి. ఎలా అంటే కనుక చెప్పాలంటే ఇప్పుడు ఒక బాడీ పెయిన్స్ అంటే రావటం, బాడీ పెయిన్స్ రావటం, బాగా తల దిమ్మున లాగటం, అలానే కాకుండా ఏంటంటే లో బీపీ ప్రాబ్లం, లేదంటే హై బీపీ ప్రాబ్లము, ఇలాంటివి ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయన్నమాట. ఇవి చాలా చిన్న చిన్న సమస్యలు అండి, ఇవేం పెద్దవి కావు. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు ఏదైనా సరే మనం కష్టం అనుభవిస్తున్నాం కాబట్టి కష్టాల విలువ మనకే తెలుసుంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడు జబ్బులు రాలేదు, ఒకటేసారి జబ్బు వచ్చిందనుకోండి, దాన్ని తట్టుకోవటం ఏంటంటే మనకు కొంచెం అంటే పాసిబుల్ అంటే కాదనమాట, ఇంపాసిబుల్ అనమాట అది. ఎందుకంటే మనం భరించలేం కాబట్టి మనకి ఏంటంటే చిన్నది వచ్చినా కానీ అది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మీకైతే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా అండి కొంచెం అనారోగ్య సమస్య అయితే వస్తుంది. కొంచెం అని చెప్పలేం కానీ అనారోగ్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. కొంచెం బాధపడాల్సిన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి. కంటి నిండా నిద్రపోండి, సమయానికి ఆహారం తీసుకోండి, నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి. వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఫీవర్ ఇలాంటివి మీ రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే ఈ 3 రోజులు ఇలా జరగబోతుందన్నమాట. ఈ 3 రోజుల్లో మీరు ఎంత పని చేసుకున్నా మీకు
మీకు లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ అనారోగ్యం అయితే తప్పదనమాట. ఇలా ఏంటంటే ఎక్కువగా ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ రోజులు మంచి అంటే బాలేవు, మీకు కొంచెం అనుకూలంగా లేవనమాట. అందుకే చిన్న ఏదైనా జరిగినా సరేనండి వెంటనే ఏంటంటే వైద్యులని అంటే సంప్రదించడం చాలా మంచిది. కన్యా రాశి పరంగా అంటే భయపెట్టేది ఇక్కడ ఏం లేదు. చిన్న దానితోనే అంటే చిన్నగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. కాబట్టి చిన్న దానితోనే మీరు అంటే తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. బాడీ పెయిన్స్ అంటే చాలా విపరీతంగా వస్తాయండి. బాడీ మొత్తం కూడా ఏంటంటే కనుక షివరింగ్ అయిపోవటం అంటే చెప్పలేమన్నమాట. ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది మాత్రం బండగుర్తు పెట్టుకోండి. లేదంటే విపరీతంగా మెడనరాలు లాగటం ఈ సమస్య అయితే వస్తుంది. తల ఏంటంటే కనుక ఒకవైపుకి దిమ్ముగా ఉన్నట్టు అనిపించటం, బాగా లాగటం, అసలు కళ్ళు మబ్బుగా అనిపించడం, ఈ సమస్యలు అయితే మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి కొంచెం ఏంటంటే కనుక పనిభారం అనేది పెరుగుతుందన్నమాట. పనిభారం పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. ప్రయాణాలలో ఏంటంటే కొంచెం ఇబ్బంది కూడా ఉంటుందండి. ప్రయాణాలు ఏంటంటే కొన్నిసార్లు అనుకూలిస్తాయి, కొన్నిసార్లు బెడిసి కొడతాయి. ఆ ప్రయాణాలలో కొంచెం ఏంటంటే మీకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఉదయం లేవగానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాల కోసం వెళ్ళేటప్పుడు, లేదంటే కనుక మీ బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక తులసికోట దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని మీరు వెళ్ళండి. అలా వెళితే ఏమవుతుందంటే మీకు మంచి జరుగుతుంది. లేదంటే మన ఇంట్లో గణపతి పటం ఉంటే దాన్ని తాకి ఓం గం గణపతే నమః అనుకొని కూడా బయటికి వెళితే ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా మీ ప్రయాణం కావచ్చు, మీరు వెళ్ళే దగ్గర పని కావచ్చు సాఫీగా సాగుతుందండి. ఇబ్బంది అనేది ఉండదు. ఈ రెండిట్లలో మీరు ఏది చేసినా కానీ మీకైతే బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, ఈ యొక్క 3 రోజులు ఉన్నాయి కదా, కొంచెం ఏంటంటే జాగ్రత్తలు పాటించండి. అంటే ఇలా రోడ్ల మీద నడిచేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే వెళ్తాం కదా, అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. లేదంటే మనకు కొంచెం అంటే ఇలా మనం ముందే చెప్పాం కదా, అనారోగ్యం అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. ఏదో ఒక చిన్న గాలి రూపంలో వచ్చి తాకడం, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉండటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. నరదిష్టి మాత్రం విపరీతంగా ఉందండి మీకు. నరదిష్టి వల్ల మీరు ఏంటంటే కనుక సఫర్ అయిపోతున్నారు కదా, ఆ నరదిష్టిని పోగొట్టుకోవాలి. నరదిష్టి నుంచి మీరు బయటపడాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే కనుక నల్ల నువ్వులు మనందరికీ తెలిసిందే కదా, నల్ల నువ్వులు మనకు దొరుకుతూ ఉంటాయి. నల్ల నువ్వులని తీసుకోండి. అంటే నల్ల నువ్వులు అంటే కనుక 1/2 స్పూన్ తీసుకోండి సరిపోతుంది. ఒకవేళ మీకు నల్ల నువ్వులు అంటే దొరకవు లేవనుకుంటే నల్లటి ఆవాలు ఉంటాయి కదండి, ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. కన్యా రాశి పరంగా నల్ల నువ్వులు, నల్ల ఆవాలు తప్పనిసరిగా పనిచేస్తాయి. మీరే ఏంటంటే కనుక చేసుకున్న తర్వాత ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. అందుకే మీకు దొరికినవి ఏవైనా సరే రెండిట్లలో మీరు ఏవైనా సరే తీసుకోండి. కొద్దిగానే తీసుకోవాలి. తీసుకొని ఒక తెల్లని కాగితంలో పోసేసి మీరేం చేయండి అంటే కనుక దాంట్లో ఒక 5-6 కవరపుర బిళ్ళలు వేసేసి చిన్న పొట్లం కట్టండి. పొట్లం కట్టిన తర్వాత ఇంట్లో చేయకూడదు, ఈ పని మాత్రం ఇంట్లో చేయకూడదు. ఒకవేళ మరి మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం కదా అనుకుంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి. బాల్కనీస్ ఇలా వాకిలు ఉంటుంది కదా, అలా బయటికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఈ కర్పూరము, నువ్వులు కావచ్చు, ఆవాలు కావచ్చు, ఒక చిన్న టీ స్పూన్ అండి, చాలా చిన్న టీ స్పూన్ అనమాట. అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూదా కనీసం అండి మీరు ఒక 11 సార్లు తిప్పండి. ఇలా తిప్పటం వల్ల ఏమవుతుందంటే కనుక నరదిష్టి పోతుంది. ఏదైనా మనకు తెలియకుండా ఇలా దిష్టి దోషం అనేవి ఉంటూ ఉంటాయి. ఇలా జనాల ఏడుపు కూడా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ మనం నమ్ముతూ ఉంటాం కదా. కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి తల చుట్టూదా 11 సార్లు తిప్పి దాన్ని కాల్చేయండి. కాలుతాయా అండి అంటే ఖచ్చితంగా కాలిపోతాయి. అంటే తెల్లని కాగితం గీతలు రాతలు ఉండకూడదు. అందులో కర్పూర బిళ్ళలు వేసాం కాబట్టి వెలిగి అదంతా కూడా కాలిపోతుంది. అంటే కొంచెం కాలకపోయినా పర్వాలేదు, కానీ ఒక చోట కాలించిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వస్తే చాలా మంచిదండి. వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ ఉంటుంది. అలా మీకు కుదరకపోతే మాత్రం ఈ పరిహారం చేసుకోకండి. ఒకవేళ కుదిరితే అలానే చెయ్యండి, మీకే మంచి జరుగుతుంది. మీరే ఆ తర్వాత ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది చేసిన తర్వాత అనారోగ్యం కూడా తొలగిపోతుంది. అలానే కాకుండా అడ్డంకులు ఇలాంటివి తొలగిపోతాయి. కొంచెం ఏంటంటే నరకండు నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అంత పూర్తిగా బయటపడతారని మనం చెప్పలేం, కానీ కొద్దిగా మీకైతే ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మీకు అంటే ప్రభావం అనేది తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి బాగుంటుందండి. ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా అన్యోన్యత ఉంటుంది. అలానే కాకుండా కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అందరి దగ్గర నుంచి మీకు ఆదరాభిమానాలు అనేవి లభిస్తాయి. అలానే కాకుండా సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం అనేది లభించే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలు చేసే దగ్గర కూడా మీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. కానీ ప్రయాణం చేసేటప్పుడు కొంచెం మధ్యలో ఏదో అనుకోకుండా సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే ఇలా మనం తీసుకెళ్లిన వాహనం ఆగిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కానీ ప్రయాణం మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ మీకు మంచి పేరు ప్రతిష్టత లభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా అండి బ్రహ్మాండంగా ఉండబోతుంది అనమాట. అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు అనుకూలంగా మార్చుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. పనిని మొదలు పెడతారు కానీ ఆ పని ఏంటంటే కొంచెం కంప్లీట్ కాదండి. అయినప్పటికీ కూడా చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది, కానీ వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముందు చెప్పాం కదా, ఇదే అనారోగ్యం రావటం, ఇబ్బంది కలగటం, డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోవటం, తెలియకుండానే ఆలోచన రావటం, కొంచెం ఏంటంటే శరీరం
సహకరించకపోవటం, ఏం చేస్తున్నామో అర్థం కాకపోవటం, అయోమయ పరిస్థితిలో ఉండటం, కొంచెం గందరగోళంగా ఉంటుందన్నమాట. ఏంటి ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు భగవంతుడు అంటే ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా కొంచెం బాధపడిపోతారండి. ఇక ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. వ్యాపారాల పరంగా కూడా కొంచెం బాగానే ఉంటుంది. పనుల పరంగా ఏంటంటే కొంచెం నెమ్మదిగా చేసుకుంటారండి. పెండింగ్లో ఉన్న పనులు చేద్దామనుకుంటారు, చేయలేకపోతారు, అవి మళ్ళీ పెండింగ్లోనే పడిపోతాయి. ఫ్రెండ్స్ పరంగా కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ పరంగా కూడా కొంచెం అంటే సపోర్ట్ అనేది లభిస్తుందని చెప్పొచ్చు. భార్యాభర్తల పరంగా, ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. అబ్బా చేసిందే రోజు చేయాలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కొంచెం బద్ధకం అని చెప్పొచ్చు. అంటే బద్ధకం అని కూడా కాదండి, చేత కాకపోవటం, ఇలా కొంచెం బద్ధకించటం, అంటే ప్రతిసారి ఏంటంటే పడుకుందాం అనుకుంటారు కానీ నిద్ర పట్టదు. ఇలాంటి సమస్య అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకా మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగానే ఉంటుంది. కోర్టు కేసుల పరంగా కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇల్లు మారే అవకాశం అయితే ఉంటుంది. సొంతింట్లో అంటే ఇలా అద్దింట్లో నుంచి సొంతింట్లోకి వెళ్ళవచ్చు, లేదంటే కనుక ఇల్లు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రయాణాలలో ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందండి. పరిచయాలు ఏర్పడతాయండి. ప్రయాణాలలో ఏమి ఏర్పడవు, కాకపోతే పరిచయాలండి. కొన్ని పరిచయాల వల్ల కూడా కొంచెం ఉద్యోగం రావటం కానీ, లేదంటే కనుక ఫైనాన్షియల్గా కొంచెం బాగుండటం కానీ, కొన్ని అప్పులను తీర్చుకోవటం, అలానే కాకుండా ఏంటంటే చీటీ రూపంలో పెద్ద మొత్తంలో కూడా డబ్బు అనేది మీ దగ్గరికి చేరటం, అంటే ఇదే రోజు వస్తుంది ఇలానే వస్తుందని మనం చెప్పలేం, కానీ ధనం అయితే చేతికి అందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే మీకే అనారోగ్యం అనేది వస్తుంది. అది కూడా ఏంటంటే కనుక ఉదయం నుంచి 3-4 గంటల వరకు బాగానే ఉంటారండి. 4 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. 4 నుంచి స్టార్ట్ అయిపోయి రాత్రంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఉదయం అంతా కూడా కొంచెం పనులు చేసుకోవటం, ప్రయాణాలు చేయటం, అలానే విందు వినోదాలలో పాల్గొనడం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం, ఇలాంటివి చేస్తారు. పనులు కూడా ఏంటంటే సమయానికి ఏంటంటే మొదలుపెట్టి వాటిని కంప్లీట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కానీ పని ఏంటంటే ఎక్కువగా చేయటం అంత చేత కాకపోవటం, అంటే ఫస్ట్ లాగా పని చెయ్యకపోతారు అనమాట. అంటే ఫస్ట్ లాగా మీరు పని చేసుకోకుండా కొంచెం ఇబ్బంది పడతారు. కానీ మిగతాదంతా కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదండి. ఇంకా మీకు ఈ ఒక్క సమస్య ఉంది.